ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం పరశుదాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీంద్రపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క కుజ బుధ గ్రహాలు రెండూ కలిపి మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఇది మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఉంటుంది. దీని వలన మొత్తం 12 రాశుల వారు కూడా ఏమండి మాకు చాలా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, ఆదాయాలు పెరగట్లేదండి, అప్పులు తీరట్లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఈ యొక్క ఎందుకు ఈ రుణ బాధలన్నీ కూడా మనం ఆదాయాలు పెరిగినా సరే మనం రుణ బాధలు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? ఇదంతా కూడా ఒక విధి విధానంలో మనకి మన కర్మ అనమాట, పూర్వజన్మ కర్మ. అది మనం ఎవరికైతే బాకీలు ఉన్నామో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మొత్తం మీద తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఆ కర్మే దేవుడు. కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతిన మనం అప్పుల బాధ నుంచి పోవాలి అంటే ఏదో ఒక దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది చాలామంది మనుషులు సాధారణంగా బాల్యంలో ఆటలతోనూ, కౌమారంలో అయిపోయిన యవనంలో వీళ్ళందరూ కూడా స్త్రీలతోనూ సమయం వెచ్చించుకుంటారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అదే యవనంలో పిల్లలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనకి ఒకటే అర్థం అవుతుంది ఏంటంటే అప్పటి నుంచి బాధ్యతలు పెరుగుతాయి. మనం సంపాదించాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులంతా కూడా వృద్ధులు అవుతారు. ఇక సంపాదన కావాల్సిందే ఆ వయసు నుంచి. కాబట్టి ఆ వయసులో వచ్చినప్పుడు మనకి మన ప్రయత్నాలు అన్నీ కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనకి పని జరగట్లేదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తున్నాయి. మనకి ఏమిటిది, ఎందువలన నేను ప్రయత్నించినా సరే నేను ఈ యొక్క నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు అనేటటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. మరి దీని నుంచి పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకే ఒక్క సాధన. ఆ సాధనే మనం శీఘ్రంగా ఇచ్చేటటువంటిది. ఈశ్వరుడు యక్షరూపంలో చేసుకోవచ్చు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు పార్వతీదేవి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఇలా దశమహావిద్యల ఉపాసన. వీటిల్లో ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ దైవ సహాయం వల్ల మనం చేసేటటువంటి ఈ పనుల నుంచి మనకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, గురుమండల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి మనకి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్ర గతుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించామో అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ మనకు దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేశామో అటువంటి వాళ్ళందరి కాపరాలు కూడా చక్కబడ్డానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు పాపం కాపరాలు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలని భార్యకైనా భర్తకైనా ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళకి మనం మీరు ఎంతైనా చెప్పండి, ఆ యొక్క గ్రహం ప్రభావం వలన విననివ్వదు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి వింటారంటే 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి వినడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి
2/6/2026 సంవత్సరం నుంచి 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు మనకి గురు మహాదశ ఈ యొక్క గురు సంచారం జరుగుతుంది. మరి ఈ గురు సంచారంలో గురు మహాదశలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా సంపాదన అనేటటువంటి ధర్మబద్ధంగా చేసుకుంటూ జీవనము పరువు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. అలాగే శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మీరందరికీ కూడా కోరుకున్న లాభాలు, విలాసాలు, వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే రవి మనకి మేషరాశిలో 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించాడు. కాబట్టి రవి యొక్క ఉచ్చస్థితి కారణంగా మీరు ప్రభుత్వంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తారు. మీకు తర్వాత అనేకమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అంటే ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి కామన్ ప్లాట్ఫారం మీద మనకందరికీ కూడా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. అలా కాకుండా చక్కగా మనము ఈ యొక్క గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకి అందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కూడా చాలా అవసరం ఉంటుంది. వాటిని బట్టి మనం చక్రాన్ని వేసి నాసా లైవ్ రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తుంది నాసా. దాని నుంచి మనము వాటిని కొరలేట్ చేస్తూ మనం చక్కగా వాటి యొక్క సహాయంతో మనము మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ 12 రాశుల మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్క రాశి వారీగా మీకు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక్కొక్క రాశి వారికి చూద్దాం. మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. మనం ఇది సాధించాలి, అది సాధించాలి అని కోరికలు ఉంటూ ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళి మనము చక్కగా సాధించుకోవాలి ఇది అని మనం ఉంటాయి. విదేశాల మోజు అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి విదేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళతో మనకి పరిచయాలు ఏర్పడము, అలాగే మనం కూడా విదేశాలకి వెళ్తే బాగుంటుంది, ఎంతసేపు ఇదే ఉంటుంది. అలాగే మీ సోదరులు కూడా, మీకు సిస్టర్స్ విదేశాల్లో కొంతమంది స్థిరపడడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా మీరు ఈ యొక్క రాశివారు, మిథున రాశి వారికి ఆదాయాలకు కొదవలేదు, మరి ఖర్చులు కూడా అధికంగా వీళ్ళకి ఉంటాయి. కానీ మిథున రాశి వాళ్ళు జాగ్రత్త పరులు ఖర్చు విషయాల్లో. కాబట్టి అయినా సరే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కూడా మనకి ఏంటి ఖర్చులు ఇంత ఇదిగా అయిపోతున్నాయని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలోనూ, అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మీ కోరికలు తీరడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు, అలాగే వ్యవసాయం ప్రాతిపదికగా చేసుకొని మనము పంటలు, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఎరువులు, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మరి వ్యాపారాలు బాగుంటాయి. హార్టికల్చర్ బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా లాభాలను ఇస్తాయి. అంటే వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తెచ్చిస్తారు. మీరు కొత్త కొత్త కమర్షియల్ క్రాప్స్ని పెంచాలి, కొత్త కొత్త పంటలను వేయండి. మరి ట్రెడిషనల్గా ఎప్పుడూ కూడా వరి వేయడం వల్ల బలం తగ్గిపోయి నేలకి మీకు ఎక్కువ శక్తిని ఇవ్వలేకపోతుంది. అలాగే ఈ యొక్క కూరగాయల బిజినెస్లు ఇవన్నీ కూడా చేసేటటువంటి వ్యవసాయ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా లాభపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేము సాధించలేకపోతున్నామండి, నోటి వరకు వచ్చి ఆగిపోతుందండి అనుకునేటటువంటి వాళ్ళకి పనులు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క రవి గ్రహము 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మేషరాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు చక్కగా ప్రభుత్వం నుంచి మీకు అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే మీ యొక్క తండ్రి తరపు బంధువుల నుంచి మీ అందరికీ కూడా ఒక దుర్వార్తలు వినాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది.
అదేవిధంగా మీ ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త పడడం అవసరం. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మరి ఈ రాశి వారి శని జపం చేసుకోవాలా, కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు సోమవారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.